సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండడం, విజయవంతంగా నడవడం అన్నది ఎట్లా సాధ్యమైంది సార్? ఇంత గ్రేట్ జర్నీ అన్నది ఏ నాయకుడిని దగ్గరుండి మేము దాదాపుగా జర్నలిజం 30 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు చూస్తున్నా. ఇట్లాంటి విజయాలు సాధ్యం కాలేదు. ఎలాగా మీరు చేయగలిగారు? 30 సంవత్సరాలుగా మీరు నన్ను చూస్తూనే ఉన్నారు. నా నడవడిక చూస్తున్నారు, నా మాట తీరు చూస్తున్నారు, నా యాక్షన్ ఎలా ఉంటుందో చూస్తున్నారు, నా అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయో కూడా పంచుకున్నవారు. జర్నలిస్ట్గా నా యొక్క ప్రయాణాన్ని గమనిస్తున్నవారు, ఏ విధంగా వ్యవహరిస్తానో, నా వ్యవహార శైలి ఎలా ఉంటుంది, అభివృద్ధి ధ్యేయంగా ఎలా పనిచేసామనేది. ఒక మధ్య తరగతి రైతు కుటుంబం నుంచి పుట్టి, ఒక కమ్యూనిస్టు భావజాలాలతో వచ్చిన కుటుంబం నుంచి పుట్టి, త్యాగాలతోటి వచ్చిన కుటుంబం నుంచి వచ్చాము. మా అమ్మగారి తరఫున కానీ, అత్తగారు మా పుట్టింటి తరఫున కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చాము. సామాన్య జనుల యొక్క సమస్యల మీద దృష్టి సారిస్తూ పోరాటం చేసిన వాళ్ళం. కాలేజీ రోజుల్లో కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళం, ఆటల పాటల్లో కూడా యాక్టివ్గా ఉన్నవాళ్ళం. వ్యాపార రంగంలోకి వచ్చాక కూడా ఒక దృక్పథం, సేవా దృక్పథంతో ఉండటంలో అవకాశాలు వచ్చాయి. 82లో రామారావు గారు పార్టీ పెట్టిన సందర్భంగా వారు నన్ను పిలిపించడం, మా తమ్ముడు మొదట ప్రసాద్ యాక్టివ్గా ఉండేవారు, నన్ను రామారావు గారు ప్రత్యేకించి పిలిపించి ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతలు అప్పచెప్పారు. ఈ జిల్లా నాయకుల యొక్క కోరిక మీద, ఆనాడు తెలుగుదేశంలో నాయకుల కోరిక మీద అప్పచెప్పారు. అదైతే ఆయన పర్యటనలంతా కూడా దిగ్విజయంగా 2 జిల్లాల్లో కూడా పర్యటనలు చేయించడం, బాధ్యత సక్రమం ఎన్నికల సందర్భంలో కూడా నా మీద బరువు బాధ్యతల నుంచి అభ్యర్థుల నిర్ణయంలో కానీ అవకాశాలలో నాకు గుర్తింపు ఇచ్చారు. 82లో నేను పోటీ చేశాను. మొదటిసారిగా ఎన్నికల రంగంలో కాలేజీ రోజుల్లో కాలేజీల్లో గెలవటం వేరు, ఎన్నికల్లో మొదటిసారిగా గెలవటం వేరు. ఆ రోజున 35,000 మెజార్టీతో మొదటిసారిగా 83లో అసెంబ్లీలోకి అడుగుపెట్టాం. అసెంబ్లీలో కొత్త, మాకు కూడా కొత్త. ఏ విధంగా ప్రజాసేవలోకి వెళ్ళాలి, చట్టం ఏంటి, చట్టాన్ని ఎలా గౌరవించాలి, ఈ చట్టాలని ప్రజలకు అనువుగా ఎలా చేయాలనేది లక్ష్యం ఆలోచించే సందర్భం అది. అనుభవం తక్కువ. అప్పటికే అసెంబ్లీలో 83లో వెంకయ్య నాయుడు గారు కానీ, జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉద్దండులు ఉన్నారు. కొంతమంది ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు ఉండేవారు, బావిలాల్ గోపాలకృష్ణ గారు లాంటి వాళ్ళు అందరినీ చూసి నేర్చుకొని సమస్యలను ఎలాగా వెలుగులోకి తేవాలి, ఎలా పరిష్కారం చేస్తే బాగుంటుంది, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, నిర్మాణాత్మక సూచన. అలాగే నియోజకవర్గంలో ఆనాడు రాజమహేంద్రవరం చాలా చెత్తకొప్పలాగా ఉండేది, చాలా చెత్తకొప్పలు. 82లో నేను పార్టీలో ప్రారంభించి 83 ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ఒక మంచినీటి సౌకర్యం సరిగా లేదు, ఎక్కడికక్కడ ట్యాంకర్ దగ్గర కొట్టుకునేవాళ్ళు, టాయిలెట్ లేదు, పబ్లిక్ టాయిలెట్ లేవు, ఊరంతా పాకలతోటి, అగ్ని ప్రమాదాలతోటి, స్కూల్ బిల్డింగ్లు సరిగా లేవు, అధ్వానమైన శానిటేషన్తో ఉండేది, గోదావరి గట్టంతా అపరిశుభ్ర వాతావరణంలో ఉండేది. ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకున్నాం. నేను కూడా ఒక బీఎస్సీ చదువుకున్న వ్యక్తిగా కొంత ఆలోచించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటూ ముందుకెళ్ళాం. ఫలితంగా రాజమండ్రిలో స్లమ్ లేకుండా చేయగలిగాను. ఇన్ని సంవత్సరాల చరిత్రలో నేను 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. 2-3 సార్లు బాటమికి గురయ్యాము. మళ్ళీ 3 సార్లు రూరల్లో మనం గెలిచాం. 10 సార్లు పోటీ చేసి 7 సార్లు గెలిచాను. ఈ కోస్తా జిల్లాలో చంద్రబాబు గారు తర్వాత మొత్తం ఏపీలో నేను ఎక్కువ సార్లు గెలిచిన వాడిని. ఆ విధంగా కులం బలమో, స్థాన బలమో, ధనబలమో కాదు, ప్రజాబలంతో గెలుస్తూ వస్తూ ఉన్నాం. కష్టకాలంలో కూడా గెలుస్తూ వస్తున్నాం. అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాం, అనేక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసుకుంటూ వచ్చాం. ఫలితంగా ఒకటి మంద పోయింది. మన ఆస్తులు, మన మంచి వ్యాపారాలు చేసేవాడిని. నేను రాజకీయంలో రాకముందు 10 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడిని. చాలా సంవత్సరాలు ట్యాక్స్ కట్టేవాడిని. వచ్చిన ఆదాయాన్ని బాగా వారికి ఖర్చు పెట్టేవాళ్ళం, ఉద్యమాల్లో ఖర్చు పెట్టేవాళ్ళం, ప్రజలకు ఖర్చు పెట్టేవాళ్ళం. సరే, ఎనీహౌ పార్టీ వచ్చిన తర్వాత నా సొంత డబ్బులే ఖర్చు పెట్టి అనేక సంవత్సరాల పాటు పార్టీని నడుపుకుంటూ వచ్చాం. ఫలితంగా గుర్తింపు వచ్చింది. సార్, అంటే కోట్ల రూపాయల విలువైన వ్యాపారం వదులుకొని రాజకీయాల్లోకి రావడం, తర్వాత ప్రతి మధ్యలో వదిలేశారు మీరు. రామారావు గారు 93లో నేను ఈ మద్యపాన నిషేధం పెట్టాలనే ఆలోచన వచ్చేటప్పటికి వద్దు, మనం ముందుగానే క్లోజ్ చేసాం. నాకు హెవీ లాస్ నాకు. అలాగే నేను సంపాదించుకున్న ఆస్తులన్నీ పోయాయి. నా తాత దగ్గర నుంచి వచ్చిన 60 ఎకరాల మాగాని పోయింది. నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తులన్నీ పోయాయి. నీతిగా నిజాయితీగా ఉండాల్సి వచ్చినప్పుడు ఈ పరిస్థితి. ప్రతి ఎన్నికల్లో మీరు ఇల్లు తాకట్టు పెట్టి పోటీ చేసే పరిస్థితి. ఇప్పుడు ఇల్లు తలకా పెట్టి అమ్మేసినా కూడా రాజకీయాల్లో కొనసాగలేని పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా చూడాలి సార్? డబ్బు ప్రభావం పెరిగింది. నేను ముందే చెప్పాను. నేను 10 సార్లు పోటీ చేస్తే 7 సార్లు కేవలం సాదర ఖర్చులతోటే ఎన్నికలు యువత వచ్చాను. అప్పటికి కొన్ని డబ్బు పెరుగుతుంది. చెప్పిన అంకెలకి లెక్కలకి పొంతన కుదురుతుంది, కానీ ఖర్చు భారీగా పెట్టి కార్యకర్తలకి ప్రచారానికి ఖర్చు పెట్టేవాడిని, ప్రజల కోసం ఖర్చు పెట్టేవాళ్ళం. ఆ విధంగా గెలుచుకుంటూ వచ్చాం. గత 3 ఎన్నికలకు సందర్భించి మనీ ప్రభావం గణనీయంగా పెరిగిపోయింది. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా పెరిగింది, అన్ని పార్టీల్లో పెరిగింది.
ఒకప్పుడు 5,000 10,000 తోటి గెలిచిన వాళ్ళంతా ఇవాళ కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మనీ ప్రభావం పెరిగింది, కులాల కుంపట్లు వచ్చాయి, రకరకాల ఈక్వేషన్లు మారుతూ ఉన్నాయి. నీతి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసాం. ఒకసారి ఒక పుష్కరాలకి చాలా గట్టిగా 2003లో పుష్కరాలకి చాలా మంచి డెవలప్మెంట్ చేసాం. ప్రజలందరిని ఒప్పించి రోడ్లు విశాలం చేయటం కానీ, ఒక శానిటేషన్ ఇంప్రూవ్ చేసాం, గోదావరి బండ్లంతా ఇంప్రూవ్ చేసాం. మీరు చూశారు కదా, పాకలు లేవు రాజమండ్రిలో ఈ రోజున. స్లమ్ అనేది లేదు. స్లమ్ నేచర్ అంటారు కానీ స్లమ్ లేదు. ఎందుకంటే స్లమ్లో IDSMTలో మొత్తం రోడ్లన్నీ క్లియర్ చేసాం, డ్రైన్లు కట్టాం, ఇళ్ళు కట్టాం. ఎన్ని ఇళ్ళు, 1000 ఇళ్ళు కట్టించాను నేను. పాక అనేది లేదు. రోజు అగ్ని ప్రమాదాలు ఉండేవి. నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో. ఇప్పుడు అగ్ని ప్రమాదాలు లేవు. వాటర్ హయ్యెస్ట్ ఫర్ క్యాపిటల్ వాటర్ రాజమండ్రిలో ఉంది. 175 లీటర్లు ఫర్ హెడ్ సప్లై అవుతుంది. కాకపోతే యూనిఫార్మిటీ లేదు. స్కూల్ బిల్డింగ్లన్నీ కట్టించాం, అనేక కళాశాల బాగు చేయించాను. ఇవాళ ఆటో నగర్ వచ్చిన, శాటిలైట్ సిటీ వచ్చిన, లేకపోతే ఒక హౌసింగ్ బోర్డు కాలనీలు వచ్చిన, తెలుగు విశ్వవిద్యాలయం, పాలిటెక్నిక్, అనేక బొమ్మూరు కాంప్లెక్స్లో అన్నీ నా ప్రభావం. ఇవాళ సైన్స్ సెంటర్ వచ్చింది, ఒక టాటా ఇన్నోవేషన్ హబ్ వచ్చింది, ఒక డైట్ వచ్చింది, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది, ఒక ఎస్సీల కోసం, ఒక BC రెసిడెన్షియల్ స్కూల్ వచ్చింది, ఒక ST గిరిజన పాఠశాల వచ్చింది, డైట్ వచ్చింది, మహిళా ప్రాంగణం వచ్చింది, న్యాక్ బిల్డింగ్ వచ్చింది, తెలుగు విశ్వవిద్యాలయం. ఇవన్నీ నేను చేసినాయి కదా. మీ సిటీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవన్నీ సాధించారు సార్. ఇవన్నీ మీకు రాజకీయంగా తర్వాత రూరల్కి మారినప్పుడు ఉపయోగపడ్డాయా? తప్పకుండా ఉపయోగపడ్డాయి. రూరల్ మండలం స్ట్రాంగ్ తెలుగుదేశం అయిపోయింది. ఎప్పటి నుంచో అక్కడ ఉన్న ప్రజలు మీరు రావాలి అనేవాడు, నేను రాలే. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మీరు రూరల్లో రండి, బత్తిన సుబ్బారావు గారు కూడా మీరు రూరల్లో రండి, అక్కడ పోటీ చేయండి అనేవాళ్ళు. అక్కడ నాయకులు అన్న కానీ బలవంత పెళ్లిలాగా నన్ను ఒక రాజమండ్రి బీజేపీకి ఇచ్చిన సందర్భంలో నాకు రూరల్ పంపించారు. అయినా 2 బీఫారాలు ఇచ్చారు, నీ ఇష్టం అని. కానీ పార్టీ శ్రేయస్ కోసం నేను అక్కడ నిలబడ్డాను. వాళ్ళు ఆశీర్వదించారు, నన్ను వాళ్ళ మనిషిగా స్వీకరించారు, 3 సార్లు గెలిపించారు. రాష్ట్రం అంతా తెలుగుదేశం తుడిచిపోయిన రోజుల్లో కూడా నన్ను గెలిచిన 23 సీట్లు నాది ఒకటి అయిపోయింది. 2014లో 2024లో పరిణామాలు చాలా క్లిష్టంగా, మరి చాలా టిక్కెట్ చౌదరి గారికి రాదు అనే ప్రచారం ఇంటా బయట కూడా నడిచింది. కానీ 2 సార్లు విజయవంతంగా పక్కకు మారినా 2 సార్లు విజయవంతంగా తెచ్చుకున్నారు. ఒకసారి 14లో మీరు ఇక్కడి నుంచి మారడం అన్నది ఒక ఎవరు ఊహించలేని పరిణామం. 2024లో ఖచ్చితంగా ఇది జనసేనకు వెళ్తుంది అనే టైంలో కూడా మీరు టికెట్ నిలబెట్టుకోగలరు. సీక్రెట్ ఏంటి? అసలు సీటు రాదు అనే ప్రశ్నే లేదు. నెంబర్ 1 క్లియర్ కట్గా 83 బీజేపీ వాళ్ళు పట్టుబట్టారు, వాళ్ళ నాయకులు పట్టుబట్టారు. అయినా కూడా నాకు 2 బీఫారాలు పంపించారు లాస్ట్ మినిట్. అక్కడ చేసుకోండి, వాళ్ళు వద్దు బుచ్చిచౌర గారికి ఇవ్వాలి, కాకపోతే పొత్తు ధర్మంలో అడుగుతూ ఉన్నారు కనుక వారు తప్పకుండా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందంటే నాకు 2 బీఫారాలు పంపించారు. 2 బీఫారాలు ఇచ్చారు. పంపిస్తే 2 చోట్ల నామినేషన్ వేసి ఉన్నాయి. కానీ రూరల్లో సబ్స్టిట్యూట్ లేరు. రూరల్ ఎగిరిపోద్ది. ఓకే, ఇక్కడ కనీసం బీజేపీ క్యాండిడేట్ ఉన్నారు. అందువల్ల నేను అక్కడ విత్డ్రా చేసుకుని అక్కడే పోటీ చేసి అక్కడ గెలిపించాం. పార్టీ శ్రేష్ఠ దృష్టి 12 రోజుల్లో 22,000 మెజార్టీతో గెలిచాను. 12 రోజులు నేను ప్రచారం చేసింది. తిరిగి 19లో నాకే సీట్ ఇచ్చారు. 19 కూడా ఒక అసలు చాలా కష్టమైన సందర్భం. అసలు పార్టీ అంత వేవు లేని టైంలో ఎలా గెలిచారు? నేను చేసిన అభివృద్ధి నన్ను నిలబెట్టింది. నాయకులంతా కలిపి 11,000 మెజార్టీతో గెలిపించారు. అంత టైట్నెస్లో కూడా 11,000 మెజార్టీతో నన్ను గెలిపించారు. 24కు వచ్చేటప్పటికి కొంతమంది బీజేపీ జనసేన సంబంధించిన స్థానిక నాయకులు వేసిన పౌల్ ప్లేలో ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఇరగటంలో పెట్టారు. ఆయన ఏం చెప్పకుండానే మాకు సీట్ ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆయన ఇరగటంలో పెట్టారు. ఆయన టు సేవ్ హిజ్ ఫేస్ ఆయన కొద్ది రోజులు ఆగండి, బుచ్చిచౌర గారి సీట్ క్యాండిడేట్ ఆయనే, రేపు గెలిచేది ఆయనకి, అందువల్ల ఆలస్యం అయినా పర్లేదు, కొద్దిగా ఆగండి, మా వాళ్ళు ఏదో నన్ను అనవసరంగా ఇరికిచ్చారని చెప్పేసి ఆయన ఫీల్ అయితే ఆగారు. అయినా కూడా నాకు సీట్ ఇచ్చారు, నేను గెలుస్తానని తెలుసు. 64,000 మెజార్టీతో గెలిచాము. ఆడ మినిస్టర్ గారు ఒక BC కార్డుతో వచ్చారు. అయినా కూడా భారీగా ఖర్చు పెట్టారు. నేను డబ్బు ఖర్చు పెట్టొద్దయా, నువ్వు ఖర్చు పెట్టకు, నేను ఖర్చు పెట్టొద్దు, ఎవరు బలం ఉంటే వాళ్ళు గెలుస్తాం కదంటే, కాదు మా జగన్మోహన్ రెడ్డి డబ్బు పంపించాడు, నేను ఖర్చు పెట్టకపోతే ఊరుకోవడం అని చెప్పి, నువ్వు ఓడిపోతావు, భారీగా ఓడిపోతావు అని చెప్పి అలాగే జరిగింది. సో ఇక్కడికి పుష్కర అభివృద్ధి పనులకు సంబంధించి అఖండ గోదావరికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా బుచ్చయ్య చౌదరి గారిని చూసి చాలా నేర్చుకోవాలి, ఆయన పట్టారంటే వదలరు అని కామెంట్ చేశారు. ఎట్లా చూడాలి దీన్ని? అభివృద్ధి నాకు గ్రూపులు లేవు. నెంబర్ టికెట్ విషయంలో అన్నారు. టికెట్ విషయంలో
పట్టేముంది, అది చెప్పారు కదా చంద్రబాబు గారు ఏమన్నారు, మీదే సీటు, సిట్టింగ్లకి కాకపోతే ఇస్తాను. అనౌన్స్ చేయడం లేట్ అవుతుంది. సిట్టింగ్లకి ఇస్తాను ముందు నుంచి చెప్పారు ఆయన. మీరు సిట్టింగ్లు ఏంటి, అసెంబ్లీలో పోరాటంలో మొదటి లైన్లో ఉన్నవాడు నేను. 23లో 4 పోతే కూడా 19 మందిలో హయ్యెస్ట్ సోషల్ మీడియాలో కానీ డిబేట్లలో కానీ వాడిని చీల్చి చెండాడుతూ వెళ్ళాం. అసెంబ్లీలో ఫ్రంట్ లైన్లో పోరాడాను ఈ వయసులో. నా తర్వాతే అచ్చెన్నాయుడు గారు కానీ రామానాయుడు గారు నా తర్వాతే పోరాటంలో. మరి నాకు సీటు ఇవ్వకుండా 19 మందికి సీట్లు అని చెప్పినప్పుడు నాకు ఎందుకు సీటు అనౌన్స్ చేయలేదు? డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా కూడా ఉన్నారు. అది కొంచెం హార్ట్ బర్నింగ్ ఇష్యూ. ఓకే. ఎవరో ఆపమన్నారు, ఆపడం సరైనది కాదు కదా. పార్టీ ఫౌండర్ మెంబర్, ఈ జిల్లాలో పార్టీని ప్రారంభించి ముందుకు తీసుకెళ్ళిన నేనైతే నా సీట్ ఆపడం కరెక్ట్ కాదు కదా. ఎప్పుడు ఇచ్చారనేది కాదు, ఎలా ఇచ్చారనేది కాదు, ఆపడం కరెక్ట్ కాదు. అది అవమానం నిజం చెప్పాలండి. అయినా చెప్పాను నేను గెలుస్తా. 84లో 2014లో చంద్రబాబు భయపడుతున్నావు, నాకు భయం లేదు సార్. ఎక్కడ ఈ చుట్టుపక్కల ఏ సీట్ ఇచ్చినా గెలుస్తా. రాజానగరం పోయినా గెలుస్తా. నేను డంకా బాగా ఊపు ఉంటే 25,000తో గెలుస్తా, ఊపు లేకపోతే 5,000లో గెలుస్తా. గెలుపు ఖాయం. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.